హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి పాము భయం అనే కథను వినేద్దామండి. తెల్లవారుజామున సాంబయ్య పొలానికి నీళ్లు పెట్టి ఇంటికి రాసాగాడు. డొంకలో గడ్డి పెరిగి ఉన్న చోట కాలు పెట్టగానే కాలు కింద మెత్తగా తగలటంతో కాలు పైకి తీశాడు. మరుక్షణం గడ్డిలో నుండి పాము బుస్మంటూ సాంబయ్యని కాటువేయడానికి పైకి లేచింది. సాంబయ్య భయంతో చేతికర్రతో బలంగా పాముని కొట్టాడు. భయంతో పాము పక్కకు వెళ్లడానికి తిరిగింది. కాని సాంబయ్య ఆ పాముని వదలకూడదని తిరిగి కర్రతో బాదాడు. అంతటా పాము ముందుకు వెళ్లడంతో దెబ్బ పాము తోకకి తగిలింది. దాంతో పాము వేగంగా దగ్గరలో ఉన్న రంధ్రంలో దూరిపోయింది. సాంబయ్య పాము వెళ్లిపోయినా భయంతో వణికిపోసాగాడు. అతని శరీరమంతా చెమటలు పట్టింది. క్షణంలో పాము కాటు నుండి తప్పించుకున్నాడు. కాని ఇప్పుడు మాత్రం తాను తప్పించుకున్నానని అతను అనుకోలేదు. తనపై పగబట్టిన పాము తనని వెంటాడి చంపుతుంది అని మనసులో భయపడుతూ ఇల్లు చేరాడు. సాంబయ్య ఇంట్లో వారితో జరిగినదంతా చెప్పాడు. సాంబయ్య తండ్రి మంత్రగాడిని పిలిపించి మంత్రించిన తాయెత్తు సాంబయ్య చేతికి కట్టాడు. ఇంటి చుట్టూ మంత్రించిన ఇసుక చల్లించాడు. అయినా సాంబయ్యకు మాత్రం పాము తనపై పగబడుతుందని భయపడసాగాడు. మరునాడు ఇంటి ముందు పశువుల కొట్టంలో గడ్డి ఎత్తి చూడగా పక్కనే పాము కనబడింది. అయ్యో పాము అని అరిచాడు. ఇంట్లో అందరూ రావటంతో పాము పారిపోయింది. అందరూ వెతికారు, కాని పాము కనిపించలేదు. సాంబయ్య ఇంకా భయపడసాగాడు. మర్నాడు పొలానికి వెళ్లాడు. పొలం దున్నటానికి నాగలి తీస్తుండగా దాని వెనక పాము కనిపించింది. భయంతో నాగలి కింద పడేసి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ రోజు అతనికి జ్వరం పట్టుకుంది. రాత్రికి బాగా తీవ్రం కావడంతో డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళు అంటూ చెప్పాడు. డాక్టర్ జ్వరానికి మందులు ఇంజెక్షన్ ఇచ్చి సాంబయ్య తండ్రితో, మీ వాడికి పాము భయంతో జ్వరం వచ్చింది. ముందు అతను భయపడకూడదు. పాములు పగబట్టవు. అసలు పాముకు నీ కొడుకుపై కోపం ఉంటే మొదటి రోజే వాడిని కాటువేసి ఉండేది. అది మనల్ని గుర్తుపట్టదు. పాత కథలు నమ్మకండి అన్నాడు. డాక్టర్, అది ఆ రోజు పొలంలో చూసిన పాము 2 సార్లు తిరిగి మా వాడికి కనిపించింది. అది పగబట్టడం వల్ల కదా తిరిగి వచ్చింది అన్నాడు. అక్కడే మీరు పొరపడ్డారు. మీ వాడు ముందు పొలంలో చూసిన పాము తిరిగి అతనికి ఇంటికి వచ్చిందని ఎలా అంటున్నాడు? పాములన్నీ ఒకేలా ఉంటాయి. ముందు చూసిన పాము భయంతో అప్పుడే వెళ్లిపోయి ఉంటుంది. ఆ తరువాత ఆ జాతి పాము మీకు కనిపించి ఉండవచ్చు. దాన్ని చూసి మీరు అది పగబట్టిన పాము అని పొరబడ్డారు. మీలాంటి వాళ్లు ఉన్నందువలన పాము మంత్రం తాయెత్తు అని డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి, పాము పగబట్టదు. రేపు ఉదయానికి మీ అబ్బాయికి జ్వరం తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండండి అని చెప్పాడు డాక్టర్. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. బంగారు గాజులు అనే మరో కథని వినేద్దామండి. లలితమ్మకి బంగారు నగలంటే చాలా ఇష్టం. తన వద్ద లేకున్నా పక్కింటి ఎదురింటి వారి వద్దకు వెళ్లి బ్రతిమిలాడి వారి వద్ద నగలు తీసుకువచ్చి తాను వేసుకుని అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉండేది. ఆ సంగతి గ్రామంలో అందరికీ తెలుసు. ఒకరోజు పక్క వీధిలో ఉంటున్న పంకజాక్షి ఏదో పనిమీద లలితమ్మ ఇంటికి వచ్చింది. లలితమ్మ కళ్ళు ఆమె చేతులకున్న బంగారు గాజుల మీద పడింది. చాలా బాగున్నాయి. నేను సంతకు పోతున్నాను. గంటలో తిరిగి వస్తాను. అంతవరకు నీ గాజులు ఇస్తావా అని లలితమ్మ అడగటంతో పంకజాక్షి, అమ్మో ఇవి కొత్తవి, ఎలా ఇవ్వను? మా వారు తిడతారు అంది. పంకజాక్షి, ఇప్పుడు చక్కెర కావాలని వచ్చావు కదా, ఇందులో 1/2 కిలో చక్కెర ఉంది, తీసుకో. తిరిగి ఇవ్వనవసరం లేదు. దానికి బదులుగా నీ గాజులు గంటసేపు ఉంచుకుంటాను అని ఎలాగో సర్ది చెప్పి 2 బంగారు గాజులు చేతులకు తొడుక్కొని వెళ్ళింది లలితమ్మ. మండల కార్యాలయం ముందు జనం గుంపులుగా ఉండటం చూసి ఇంతమంది ఎందుకున్నారు అని చేతిలో కాగితాలు పట్టుకొని తిరుగుతున్న ఓ పొట్టి మనిషిని అడిగింది. అతను ఆమెను యగాదిగా చూసి, బీదవారికి ఉచితంగా చీరలు ఇస్తున్నారు, నీకు కావాలా అని అడిగాడు. లలితమ్మ ఆశతో, నాక్కూడా చీర ఇప్పించు, నీకు ఏదైనా డబ్బు ఇస్తాను అన్నది. నాకు డబ్బెందుకు పెద్దమ్మా, ఏదో నీకు సాయం చేస్తే నాకు తృప్తి అంటూ కొన్ని కాగితాలపై వేలిముద్రలు వేయించుకొని లోపలికి వెళ్లాడు. అరగంట తర్వాత తిరిగి వచ్చిన అతను, పెద్దమ్మ, ఆఫీసర్ గారి వద్ద సంతకం చేయించాను. నిన్ను పిలిచినప్పుడు వెళ్లి చీర తెచ్చుకో అన్నాడు. అది విన్న లలితమ్మ కొత్త చీర కట్టుకున్నట్లుగా సంతోషపడింది. అంతలో అతను, అమ్మో మా ఆఫీసరు నసపెట్టేవాడు, నిన్ను చూస్తే బాగా ఉన్నదానిలా ఉన్నావు, నీకు చీర ఎలా ఇస్తాడు అంటూ ఆమె చేతికి ఉన్న గాజుల వంక చూశాడు. నువ్వన్నది సరి అయినది. ఇవి కొత్త గాజులు, మెరుస్తూ ఉన్నాయి. దీన్ని ఎవరి వద్దనైనా ఇచ్చి వెళితే బాగుంటుంది అని లలితమ్మ ఆలోచిస్తూ ఉండగా, పెద్దమ్మ, నేను ఇక్కడ పని చేస్తున్నాను. నువ్వు లోపలికి వెళ్లి తిరిగి వచ్చేంత వరకు ఈ గాజులు నేనే జాగ్రత్తగా పట్టుకుంటాను. నీకు నాపై నమ్మకం ఉంటే ఇవ్వు అన్నాడు.
కొత్త చీర మత్తులో ఉన్న లలితమ్మ ఏమీ ఆలోచించకుండా, నీపై నమ్మకం ఎందుకు లేదు? ఇదిగో ఈ గాజులు నీ వద్ద ఉంచు, నేను వెళ్లి చీర తీసుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. మండల ఆఫీసు అంతా తిరిగింది. అక్కడ చీరలు ఎవ్వరికీ ఇవ్వలేదు. రేషన్ కార్డుల కొరకు ఆ జనం వచ్చినట్లు తెలుసుకుని ఆ పొట్టివాడిని తిట్టాలని బయటకు వచ్చింది. అతను లేడు. చుట్టుపక్కల వెతికింది, కనిపించలేదు. తరువాత ఆఫీసులో వెళ్లి విచారించింది. అటువంటి పొట్టివాళ్లు ఎవరూ లేరని తెలుసుకుంది. 100 రూపాయల చీర కొరకు వేల కొలది నగలు పోగొట్టుకున్నానని పెద్దగా ఏడ్చింది. అంతలో అటుగా వచ్చిన పంకజాక్షి ఏడుస్తున్న లలితమ్మను కారణం అడిగి తెలుసుకుని, పర్వాలేదు, అది బంగారు గాజులు కాదు, గిల్టు నగలు, పోతే పోయింది అని చెప్పడంతో లలితమ్మకు ప్రాణం వచ్చినంత పనయింది. ఆ రోజు నుండి అరువుగా నగలు అడగటం మానేసింది. ఆ పొట్టి దొంగ వలన లలితమ్మకు మంచి అలవాటు వచ్చింది. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. అభయం అనే కథను వినేద్దామండి. ఆ రోజు బాబా తన భక్తులందరితో దయ, జాలి, ప్రేమ అనేవి మానవులు ఏ విధంగా ఎదుటివారిపై చూపాలో, ఆచరించాలో అనే విషయాన్ని బోధన చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో విష్ణు అనే వ్యాపారి బాబా వద్దకు వచ్చి నమస్కరించి, బాబా, నా కూతురుకు మంచి సంబంధం కుదిరింది. పొరుగురు వెళ్లి పెళ్లి విషయాలు మాట్లాడి రావాలి. ప్రస్తుతం నా భార్య, కూతురు మా అన్నగారింట్లో ఉన్నారు అన్నాడు. వెళ్ళిరా నాయనా, ఇందులో సందేహం సంకోచం దేనికి? శుభం, వెళ్ళిరా అని ఆశీర్వదించి విభూది ఇచ్చారు. అది కాదు బాబా, మా ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఇంట్లో డబ్బు, నగలు ఉన్నాయి. తాళం వేసి ఉన్న ఇంట్లోనే దొంగలు దోచుకుంటున్నారు. అదే భయంగా ఉంది అన్నాడు. అదా నీ బాధ? అయినా దొంగలకు భయపడి ఎన్ని రోజులు ఊరికి వెళ్లడానికి వాయిదా వేసుకుంటావు? ఇంటికి తాళం వేసి నా మీద భారం మోపి వెళ్ళిరా, అంతా శుభం జరుగుతుంది అని అభయమిచ్చాడు బాబా. దాంతో అతనికి ధైర్యం కలిగి బాబాకి నమస్కరించి వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి వ్యాపారి అనుమానించినట్లు అతని ఇంటికి దొంగలు వచ్చారు. తాళాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించసాగారు. ఆశ్రమంలో ఉన్న బాబాకి దొంగల సంగతి తెలిసింది. వెంటనే నెమ్మదిగా నడుచుకుంటూ వ్యాపారి ఇంటి వద్దకు రాసాగాడు. దొంగలు ఎంత ప్రయత్నించినా తాళం పగలలేదు. పైగా ఏదో కాంతి తాళం మీద పడటంతో వారు భయపడి వెనక్కి తిరిగి చూశారు. కొంత దూరంలో బాబా నిలబడి ఉన్నాడు. ఆయన కళ్ళ నుండి కాంతి తాళం మీద పడసాగింది. దొంగలకు బాబా గురించి తెలియదు. కాని బాబా నుంచి కాంతి పడటం గమనించి, ఎవరో విచిత్ర వ్యక్తి ఇటు వస్తున్నాడు, వాడి చేతిలో చిక్కుకుంటే మొదటికే నష్టం, అందులో ఈ తాళం విరగడం లేదు, ఈ ఊరు వదిలి వేరే ఊరిలో ప్రయత్నిస్తాం అనుకుంటూ వెళ్లిపోయారు. కాని బాబా తెల్లవారే వరకు అక్కడే ఉండి ఆ తరువాత ఆశ్రమానికి వెళ్లారు. మర్నాడు ఆశ్రమం వచ్చిన వ్యాపారి, బాబా, నిన్న రాత్రి దొంగలు నా ఇంటికి వచ్చినట్లు తాళం పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది. కాని నీ వలన నా ఆస్తి కాపాడబడింది అన్నాడు. నా కొరకు రాత్రంతా నా ఇంటి ముందు కాపలా ఉన్నావు, నీ మాట నిలబెట్టుకున్నావు అన్నాడు. అంతటితో బాబా, ఇక నీ కూతురు పెళ్లి బ్రహ్మాండంగా చెయ్యి అని ఆశీర్వదించాడు. సాయి దయామయుడు, కరుణాసాగరుడు. భక్తుల కోసం ఎంత కష్టాన్నైనా తాను ఛేదించి వారికి మేలు చేస్తాడు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. తెలుసుకున్న తప్పు అనే మరో కథను వినేద్దామండి. తణుకు రైల్వే స్టేషన్లో అప్పుడే రాజమండ్రి వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ వచ్చి ఆగింది. ప్రయాణికులు బిలబిలమంటూ ట్రైన్ ఎక్కుతూ సీట్ల కోసం హైరానా పడుతున్నారు. సూర్యతేజ కూర్చున్న సీటు పక్కన ముందు వరుసలోనూ సీట్లన్నీ ఖాళీగా ఉండటంతో జనాన్ని తోసుకుంటూ వచ్చిన 2 మహిళలు ఆ సీట్లను ఆక్రమించడమే కాక మరో 3 కోసం సీట్లు రిజర్వ్ చేసి ఇచ్చారు. వారి మాటలను బట్టి వారంతా రోజు గమ్యస్థానాలకు వెళ్లి వచ్చే ప్రభుత్వ ఉద్యోగినులు అని ఆ 2 మహిళలు హైస్కూల్ టీచర్లని అర్థమైంది సూర్యతేజకి. కొద్దిసేపు వాళ్ళంతా గలగలమంటూ మాట్లాడుకున్నారు. ట్రైన్ బయలుదేరింది. అంతలో ఒక ఆమె తన బ్యాగ్లోంచి చుట్టి ఉన్న కార్డ్బోర్డ్ తీసి ఓపెన్ చేసింది. అందులో ఎంతో అద్భుతంగా వాటర్ కలర్స్తో చిత్రించిన పల్లెటూరి స్థితిగతులకు అద్దం పట్టేలా ఉన్న వర్ణ చిత్రం ఉంది. దాన్ని పక్కనున్న టీచర్కి చూపిస్తూ, టీచర్, రేపు ఉగాది పండక్కి జిల్లా స్థాయిలో టీచర్లకి నిర్వహించే చిత్రలేఖన పోటీకి పంపిస్తున్నాను, ఎలా ఉంది అని అడిగింది. చాలా బాగుంది మేడం, మీకు తప్పనిసరిగా ఫస్ట్ ప్రైజ్ వచ్చి తీరుతుంది అని హితవు పలికింది ఇంకొక ఆమె. అటు ఇటు కూర్చున్న తోటి ఉద్యోగులు కూడా ఆ పెయింటింగ్ చూసి ఆమె చిత్రకళా నైపుణ్యానికి, సృజనాత్మకతకు ఎంతో అభినందించారు. ఇదంతా గమనిస్తున్న సూర్యతేజ, మేడం ఒక్కసారి ఇటివ్వండి అని పెయింటింగ్ అడిగి తీసుకుని చూశాడు. ఆమె చిత్రించిన తీరు చాలా బాగుంది. బాగా ఇంప్రెస్ అయిన సూర్యతేజ, మేడం మీరు చాలా అద్భుతంగా ఈ పెయింటింగ్ వేశారు. చిత్రం వాస్తవికతకు ప్రతిబింబించేలా ఉంది. రియల్లీ గ్రేట్. నాకు లలిత కళలన్నా కళాకారులన్నా చాలా అభిమానం.
మీలో మంచి చిత్రకళా నైపుణ్యం ఉంది. తప్పకుండా మీకు ప్రైజ్ రావాలని నా ఆకాంక్ష. అయితే మీరేమి అనుకోనంటే నాదొక చిన్న విన్నపం అని సందేహంగా అడిగాడు. అందుకామె పర్వాలేదు చెప్పండి సార్ అంది. మీరు ఎత్తైన కొండల చెంత ఉన్న పల్లెటూరి పరిస్థితులను ఎంతో చక్కగా జీవకళ ఉట్టిపడేలా చిత్రించారు. కానీ ఆకాశంలో ఎగురుతున్న గుంపులోని పక్షులను వాస్తవ విరుద్ధంగా కొంచెం పెద్దగా చిత్రంలో ఉన్న ఇల్లు, చెట్టు చేమలు కొండలతో పోలిక చేసుకుంటే కాస్త ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయి. వీలైతే వాటిని సరిచేయండి. మీ చిత్రానికి ఇంకెవరూ పేరు పెట్టలేరు అని ముగించాడు. ఆ మాటకు ఆమెలోని అహం దెబ్బతింది. ఇంత అద్భుతంగా చిత్రించిన నాకు అలాంటి లోటుపాట్లు తెలియవా ఏమిటి? అయినా కళల విలువ తెలియాలంటే సృజనాత్మకతను ఆస్వాదించగలిగే కళాభిమానం ఉండాలి. ఇదని ఉచిత సలహాతో నాకు పనేమిటి అని మనసులోనే ఉడుక్కుని పైకి మాత్రం సర్లేండి అని మొహం అదోలా పెట్టి కాస్త వ్యంగ్యంగా అందామె. పక్కనున్న వేరే టీచర్ కూడా సూర్యతేజ వైపు అదోలా చూసి మూతి విరిచింది. సూర్యతేజ ఎలాంటి భావము వ్యక్తపరచకుండా చాలా మామూలుగా ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత రెండవ టీచర్ ఏదో గుర్తొచ్చినట్లే అన్నట్టు మేడం, ఈ నెల భారతీ మాసపత్రికలో నేను రాసిన కథ అచ్చయింది చూశారా అంటూ బ్యాగ్లోంచి మ్యాగజైన్ బయటకు తీసింది. అది తీసుకొని ఆత్రంగా చదివిన మొదట ఆమె బాగా రాశారు మేడం అని కాంప్లిమెంట్ ఇచ్చింది. అందుకు రెండవ ఆమె థ్యాంక్స్ చెప్పి అన్నట్టు ఇది నేను రాసిన 50వ కథ మేడం. నా కోరిక ఏమిటంటే సాహితీ రంగంలో ఎంతో పేరుగాంచిన సాహితీ మాసపత్రికలో నా కథను ఒక్కటైనా చూసుకోవాలని. ఎందుకంటే ఆ పత్రికలో మంచి సాహితీ విలువలు కలిగిన కథలను మాత్రమే ప్రచురిస్తారు అంది. ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను అంది మొదట ఆమె. ఇద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటున్నంతలోనే ట్రైన్ కొవ్వూరు స్టేషన్లో ఆగింది. అక్కడ ఓ పెద్ద ఆయన ట్రైన్ ఎక్కి సూర్యతేజ పక్కన కూర్చున్నాడు. అతని చేతిలో సాహితీ మాసపత్రిక తాజా సంచిక ఉంది. అది చూసిన టీచర్, సార్ ఈ సంచికలో కథల పోటీ ఫలితాలు వేశారా అంది ఆతృతగా. వేశారమ్మా, అందుకే ఈ సంచిక తీసుకున్నాను. ఈ పత్రిక అంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో చూడండి అని ఆ పత్రికను ఆమెకు ఇచ్చాడు. గబగబా పేజీలు తిరగేస్తూ ఎంతో ఆతృతగా ఎవరెవరి కథలకు బహుమతులు వచ్చాయో చూసి తరువాత పేజీలోనే ప్రచురించిన ప్రథమ బహుమతి పొందిన కథను రచయిత పరిచయాన్ని ఫోటోతో సహా వేయడం చూసి గబగబా చదివి నివ్వెరపోయింది. కారణం ఆ రచయిత ఎవరో కాదు, తమ ఎదురుగా కూర్చున్న సూర్యతేజయే. ఆమె సమర్మాశ్చర్యాలకు లోనవుతూ, సార్ రచయిత సూర్యతేజ మీరేనా? పత్రికలలో మీ పేరు చూడడమే కాని ఎప్పుడూ మీ ఫోటో చూడలేదు. అందుకే మిమ్మల్ని గుర్తించలేకపోయాను. మీ పరిచయంలో మీరు కేవలం రచయితయే కాక మంచి చిత్రకారుడు, నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అని చదివి ఆశ్చర్యపోయాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ వ్యక్తిత్వాన్ని చూసి చాలా సిగ్గుపడుతున్నాను. మీరు ఎంతో నిబద్ధతతో ఆ టీచర్ గారి పెయింటింగ్లోని లోపాన్ని చాలా సున్నితంగా తెలియజెప్పారు. దానికి మేమిద్దరం కూడా మీ పట్ల అనుచితంగానే ప్రవర్తించాము. అయినా మీరు చాలా హుందాగా ఎలాంటి భావాన్ని వ్యక్తీకరించకుండా ఉండిపోయారు. ఈ పత్రిక చూసి ఉండకపోతే మీరు ఎవరో కూడా మాకు తెలిసేది కాదు. సందర్భం వచ్చినప్పటికీ మాట వరుసకు కూడా మాతో మీరు రచయిత అని చెప్పలేదు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. మమ్మల్ని మన్నించండి. మీలాంటి రచయితతో కలిసి ప్రయాణం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్లీజ్ ఆటోగ్రాఫ్ ఇవ్వండి అంటూ చిన్న నోట్బుక్ అందించింది ఆమె. రెండవ టీచర్ కూడా జరిగిన దానికి పశ్చాత్తాపడి సారీ చెప్పుకుంది సూర్యతేజకి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ఈ కథ నీతి అండి. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. మరి మహిమ అనే మరో కథను వినేద్దామండి. వనవాసం చేస్తున్న సీతారామ లక్ష్మణులు అడవిలోని కాలిబాటలో ఒకరి వెంట ఒకరు నడుస్తూ ఉన్నారు. అన్నావదిన వెంట నడుస్తున్న లక్ష్మణుని మదిలో ఒక ఆలోచన మెదిలింది. 14 సంవత్సరాలు వనవాసం చేయాలని తండ్రి గారి ఆజ్ఞ అంటూ రాముడు అడవులకు వచ్చాడు. ధర్మపత్ని గనుక భర్తతోడిదే లోకం అంటూ సీతమ్మ అడవికి వచ్చింది. నన్నెవరూ వనవాసం చేయమనలేదు. రాజభోగాలు, సౌకర్యాలు, అందాల భార్యను అన్నీ వదులుకొని అన్న వెంట అడవులకు నేనెందుకు వచ్చినట్లు? అష్టకష్టాలు పడుతూ ఈ అడవిలో తిరగటం ఎందుకు? ఎందుకొచ్చిన శ్రమ? వెనక్కి తిరిగి అయోధ్యకు పోతే పోలా అని అనుకున్నాడు. మరి కొంతసేపు నడిచిన ఆ ప్రదేశం దాటి అవతల విశాలమైన వటవృక్షం కింద విశ్రాంతి కోసం చెట్టు నీడలో ఆగారు. ఎండవేడిమికి చెమటలు కారుతూ ఆయాసపడుతూ ఉన్న అన్నగారిని వదినగారిని చూడగాని, అయ్యో తెల్లవారితే పట్టాభిషేకం చేసుకుని రాజై రాజ్యం ఏలవలసిన రాముడు, సుగుణాభిరాముడు, జగదేకవీరుడు, కోదండరాముడు మా అన్న ఇలా అడవుల పాలై తిరుగుతున్నాడు. ఎండ కన్నెరగని సుకుమారి రాజభోగాలను అనుభవించవలసిన మహారాణి సీతమ్మ తల్లి అడవులలో తిరుగుతూ ఎంత కష్టపడుతోందో.
వీరి ఎంత క్రూరమైనది, వీరి కష్టాలు ఎప్పటికి తీరునో గదా అనిపించి దుఃఖం పొర్లుకొచ్చింది. తెప్పరిల్లి ఎప్పుడూ లేనిది ఏమిటి ఇలాంటి ఆలోచనలు వచ్చాయి? అన్నయ్యల నా భక్తి శ్రద్ధలు ప్రేమాభిమానాలు సహజమైనవి కావా, కృత్రిమవా? ఎక్కడో ఏదో లోపం జరిగింది. ఎందుకిలా జరిగింది అనుకుని, అన్నా, ఎన్నడూ లేనిది ఈనాడు నా మనసు ఎందుకిలా చలించింది? ఏమిటి కారణం అంటూ ఆందోళనగా ప్రశ్నించాడు. రాముడు నవ్వుతూ లక్ష్మణుని భుజం తట్టి, తమ్ముడు, నీ ప్రేమాభిమానాలు భక్తి విశ్వాసాలలో పరిచర్యలు చేయటంలో ఎలాంటి లోపం లేదు. పూర్వం సుందోపసుందులు అనే దైత్య సోదర రాక్షసులుండేవారు. వారు పరస్పర అనురాగబద్ధులే కాని తిలోత్తమ అనే అప్సరస కాంతపై మోహంతో ఆమె నాది అంటే నాది అని వాదులాడుకొని పరస్పరం కొట్టుకొని చచ్చారు. వారు తిరుగాడిన ప్రాణాలు వదిలిన స్థలం ఇదే. ఇక్కడకు రాగానే దోషభూయిష్టమైన స్థలస్పర్శతో నీ మనసు అలా భ్రమించింది. అంతేకాని ఇందులో నీ దోషం ఏమాత్రం లేదు. నీవు నిష్కలంక భక్తుడవు, నా అనుంగు సోదరుడు లక్ష్మణుడవే అన్నాడు. నా పైన నీ అనురాగం ఎల్లవేళలా ఇలాగే ఉండని అన్నా అంటూ పాదాలపై పడ్డాడు తమ్ముడు. తమ్ముణ్ణి ఆశీర్వదించి అక్కున చేర్చుకున్నాడు శ్రీరామన్న. ఆదర్శప్రాయులైన అన్నాదమ్ములే శ్రీరామ లక్ష్మణులు. స్థలమహత్యం అంటే ఇదేమో. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. మంచితనం అనే మరో కథను వినేద్దామండి. కమలాపురంలో వరహాల శెట్టి వద్ద శ్రీనివాస్ గుమస్తాగా పనిచేసేవాడు. కమలాపురంలో శెట్టిది పేరు పొందిన దుకాణం. అందువలన తెల్లవారి 7 గంటలకు శ్రీనివాస్ పనికి వెళితే తిరిగి రాత్రి 10కి గాని ఇంటికి రాడు. నెలకి శ్రీనివాస్కు 2000 జీతం శెట్టి ఇచ్చేవాడు. శ్రీనివాస్ ఒంటరిగా ఉన్నంత వరకు ఆ జీతం ఎక్కువ అనిపించింది. కాని పెళ్లి అయిన తర్వాత సంపాదన సరిపోలేదు. పాపం అతను చాలా కష్టపడసాగాడు. ఒకరోజు అతని భార్య, ఏమండి, మీరు కొట్టులో ఎక్కువసేపు పనిచేస్తున్నారు, పైగా మీకు పెళ్ళయింది, శెట్టిగారి వద్దకు వెళ్లి జీతం పెంచమని అడగండి అన్నది. శ్రీనివాస్కి అది నిజమనిపించింది. తన మనసులోని మాట భార్య చెప్పింది. అందువలన ఆ రోజు శెట్టిగారితో జీతం గురించి అడగాలనుకున్నాడు. ఆ రోజు కొట్టులో జనం ఎక్కువగా ఉన్నారు. అందువలన శెట్టితో మాట్లాడలేకపోయాడు శ్రీనివాస్. ఆఖరికి కొట్టు మూసేటప్పుడు శెట్టి వద్దకు వెళ్ళాడు. శ్రీనివాస్, 10 గంటలైంది, ఇంటికి వెళ్ళు, నీ భార్య నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది, ఇంకా ఇక్కడే ఉన్నావే అని శెట్టిగారు అడిగారు. అయ్యా, నాకు మీరు ఇచ్చే జీతం సరిపోవట్లేదు, అందువలన ఎక్కువ చేయమని అడగాలనుకున్నాను అన్నాడు. శెట్టి నవ్వుతూ, కమలాపురంలో ఈ పనికి నాకన్నా ఎక్కువ జీతం ఎవరైనా ఇస్తారా? నేను ఇస్తున్నాను, పనికి తగిన జీతం ఇస్తున్నాను, ఉన్నదాంట్లో తృప్తిగా కుటుంబం జరుపుకోవాలి అని వెళ్లిపోయాడు శెట్టిగారు. శ్రీనివాస్ ఇంటికి వెళ్లి భార్యకి ఇదే చెప్పాడు. మరీ ఆయన అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఈ ఊరిలో ఆయన కన్నా ఎక్కువ జీతం ఇవ్వకపోతే ప్రక్క ఊరికి పోండి, ఎక్కువ జీతం ఇస్తారు అన్నది. అది మంచిది కాదు, శెట్టి వద్ద 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, ఆయన చాలా మంచివారు, కాని జీతం ఎందుకు ఎక్కువ చేయలేదో అర్థం కాలేదు అన్నాడు శ్రీనివాస్. శెట్టి కొట్టు ఇంటికి దగ్గరలో ఉంది. పక్క ఊరిలో పని చేయాలంటే బస్సులో వెళ్ళాలి. అక్కడ చాలా ఆలస్యమైతే ఏం చేస్తాను? అందువలన శెట్టి వద్దనే పని చేస్తాను. ఆ దేవుడు మనకి అంతా మంచే చేస్తాడు అన్నాడు శ్రీనివాస్. సంవత్సరం ఇలాగే గడిచింది. ప్రతిరోజు భార్యాభర్తలకు జీతం గురించి జగడాలు రాసాగింది. ఒకరోజు శెట్టి శ్రీనివాస్ ఇంటికి వచ్చి ఇంటి పత్రాలు ఇచ్చి, శ్రీనివాస్, నీ పేరున రామాలయం వీధిలో చిన్న ఇల్లు కొన్నాను, రేపే నీ భార్యతో కొత్త ఇంటికి వెళ్ళు అన్నాడు. శ్రీనివాస్కి ఏమీ అర్థంగాక పత్రాలు చూస్తూ ఉండగా, నీకు ఊరికే ఇల్లు ఇవ్వలేదు, నువ్వు నా వద్ద పని చేసినప్పటి నుండి నేను పెంచిన జీతాన్ని ఒకచోట రాస్తూ ఉన్నాను, ఇది నీకు అవసరానికి ఉపయోగపడుతుందని అనుకున్నాను. ఇది నీ చేతిలో ఉంటే ఏదో ఖర్చు చేసేవాడివి, ఆ డబ్బుతో కొంత నేను డబ్బు వేసి చిన్న ఇల్లు కొన్నాను, అది నీ ఇల్లు అన్నాడు. తన యజమాని మంచితనాన్ని తాను పిసినారితనంగా అపార్థం చేసుకున్నందుకు శ్రీనివాస్ సిగ్గుపడ్డాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.